బాలుండి మీనాకి నెయిల్ పాలిష్ అంటించాలని కూర్చొని అక్కడ ఒక ఫోన్ వస్తుంది. మీనా నాకు ఈ ట్రిప్ వచ్చింది, నేను వెళ్తానని చెప్తా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాలు. అక్కడున్న మీనా ఉండి నెయిల్ పాలిష్ చూసి సంతోషపడుతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి రోహిణికి ఫోన్ చేసి ఓ ఇమైల్ స్వీట్ హార్ట్ అని పిలుస్తాడు రోహిణిని. అక్కడున్న రోహిణి నుండి చాలా హ్యాపీగా ఉంది, పిలుపులో మార్పు వచ్చినట్లుంది అని మనోజ్ ఉండి ఇప్పుడు పిలుపే కాదు ఫేట్ మారుతుంది, లైఫ్ స్టైలే మారుతుంది, అన్నీ మారుతుంది అని చెప్తాడు. ఆ మాటకి రోహిణి నుండి నేను కూడా ఎదురు చూసుకునేది దీనికోసమే మనోజ్ అని అంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి రోహిణి మేము గోవాకి వెళదామా బ్యాంకాక్ వెళదామా అని అడుగుతుంటాడు. ఆ మాటకి రోహిణి నుండి నువ్వు అప్పుడేం ఆకాశానికి మేడలకి కట్టుకోకు, బాగా సంపాదించే అప్పుడు లైఫ్ని సంతోషిద్దామని చెప్తుంది. ఆ మాటకి మనోజ్ ఉండి టైం స్టార్ట్ అయింది, మనల్ని ఎవరో ఆపలేరు, తారాజుకు వల్ల అలా అలా దూసుకు వెళదాం, మేము బాలుగాడు బెంబలెత్తిపోవాలి, రోహిణి ఇప్పుడు నిన్ను పట్టుకోవడం చాలా కష్టం అంట అని చెప్తుంది. ఆ మాటకి మనోజ్ ఉండి యా అఫ్ కోర్స్ అని చెప్తాడు. అవును నువ్వెప్పుడు వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. వచ్చేస్తానని చెప్తుంది రోహిణి. అక్కడున్న కమ్ ఫాస్ట్ రే, సరే బాయ్ సీ యూ అని చెప్పి అక్కడి నుంచి కట్ చేసి ఇస్తాడు మనోజ్ ఫోన్. అక్కడున్న మనోజ్ ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. రవి కమాన్ అని పిలుస్తాడు. అక్కడున్న పనులు ముగ్గురు వస్తారు. 500 తీసి ఇస్తాడు. తీసుకొని పండగ చేసుకోండి అని చెప్తారు. అక్కడున్న పనులు ఉండి థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తాడు. ఇద్దరు సార్ వాళ్ళు ఇచ్చి మనోజ్ ఇక్కడ హలో ఇక్కడ ఓనర్ ఎవరు అని అడుగుతారు. అక్కడున్న మనోజ్ ఉండి ఓనర్ చేయడం పనులు కూర్చుంటారు. ఓనర్ కదా అని అడుగుతారు. ఇప్పుడు ఏం కావాలని అడుగుతూ ఉంటాడు మనోజ్. ఇప్పుడు కొంచెం ముందు ఎవరో ఫర్నిచర్ తీసుకుపోయారా అని అడుగుతుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి ఫర్నిచర్ షాప్ అన్నాక జనాలు వస్తుంటారు పోతుంటారు, మీరు ఎవరి కోసం అడుగుతున్నారు అని అడుగుతుంటారు. ఆ మాటకి పెద్ద ఆర్డర్ ఇచ్చి ఫర్నిచర్ తీసుకువెళ్ళారా అని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి అవును 4 లక్షలు బిల్ చేశారు అని చెప్తాడు. అవును వాళ్ళు ఎలా పే చేశారని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి క్యాష్ పే చేశారు అని చెప్తుంటాడు. ఒకసారి ఆ క్యాష్ చూపించండి అని అడుగుతుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి మీకెందుకు చూపించాలి అని అడుగుతూ ఉంటాడు. ఐడి కార్డ్ చూపిస్తాడు. యువర్ బిజినెస్ డిపార్ట్మెంట్ అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఉండి షాక్ అయ్యి లేచి నమస్తే సార్ కూర్చోండి అని చెప్పి అక్కడ కూర్చోబెడతాడు. అక్కడున్న సార్ వాళ్ళని క్యాష్ ప్లీజ్ అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ క్యాష్ తీసి ఓకే సార్ అని చెప్తాడు. క్యాష్ తీసి ఇస్తూ ఉంటాడు సార్ వాళ్ళకి. అక్కడున్న సార్ ఉండి 500 నోటు తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు. లిక్విడ్ వేసి లైటింగ్ వేసి చూస్తూ ఉంటాడు. ఇంకొక అతనికి ఇస్తూ ఉంటాడు 500 నోటు. యువర్ ఫేక్ నోట్ అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. ఆ నోట్ ఫేక్ అని కోసమే మనోజ్ ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ కస్టమర్ గురించి మీరు ఇప్పుడే కొత్తగా పెట్టారు కదా, అప్పుడు ఇన్కమ్ సర్టిఫికెట్ వాళ్ళు మీ మీద రావట్లేని అని చెప్తుంటారు. అక్కడున్న మనోజ్ ఉండి డబ్బు తీసుకొని చూస్తుంటాడు. సార్ ఇవి ఒరిజినల్ నోట్లే సార్ అని చెప్తూ ఉంటాడు. ఏది ఒరిజినల్ ఏదో ఫేక్ అని మాకు తెలియదా, అది అక్కడ పెట్టండి అని చెప్తాడు. ఆ మనోజ్ ఉండి ఆ డబ్బులు తీసుకుని అక్కడ పెట్టేస్తాడు. దీనికి బిల్లు ఉంది అని అడుగుతాడు. ఆ మనోజ్ ఉండి దీనికి బిల్లు అవసరం లేదని చెప్పేస్తాడు అని చెప్తాడు. బిల్లు లేకుండా బ్లాక్మెయిల్ తీసుకున్నారా అని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి కస్టమర్ జెన్యున్గా వస్తారని పోగొట్టుకొని ఇష్టం లేక వాళ్ళు చెప్పినట్లు ఇచ్చాను సార్ అని చెప్తూ ఉంటాడు. దొంగలు జెన్యున్లాగే కనిపిస్తారు, మనమే తెలివిగా వివరించాలి అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఉండి నిజంగా మీరు చెప్పేంత వరకు నాకు తెలీదు సార్ అని చెప్తూ ఉంటాడు. డోంట్ వరీ మేము వాళ్ళని దారిలో పట్టుకున్నామని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఉండి సంతోషపడుతూ ఉంటాడు. స్టేషన్లో మేము ఫర్నిచర్ ఉంది, ఈ డబ్బుని చీట్ చేస్తాం, మేము స్టేషన్కి వచ్చి ఫర్నిచర్ తీసుకువెళ్ళండి అని చెప్తాడు. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళలాగా వచ్చి కాపాడారు, లేకపోతే నేను చాలా లాస్ అయ్యేవాడిని అని చెప్తుంటాడు. ఓకేలేండి మీరు స్టేషన్కి వెళ్ళండి, మేము మీరు లాంటి వాళ్ళని ఇంకా చాలామంది కాపాడారు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి దండం పెట్టుకుంటుంటాడు. అమ్మయ్య టైం గార్డ్ అరెస్ట్ చేయలేదు, వెంటనే వెళ్ళి నాది ఫర్నిచర్ తీసుకురావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పొలిటీషియన్కి. మనోజ్ ఉండి సార్ నా ఫర్నిచర్ ఇస్తే నేను తీసుకువెళ్తాను సార్ అని చెప్తాడు. అక్కడ వేసాడండి ఇది ఫర్నిచర్ షాప్ కాదు, ఇది పొలిటీషియన్ అని చెప్తాడు. తెలుసు సార్ అని మనోజ్ అంటాడు. నన్ను బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారని చెప్తున్నాడు. నాది ఫర్నిచర్ ఇక్కడ ఉందంట కదా, దాని గురించి మాట్లాడుతున్నానని చెప్తుంటాడు. ఆ మాటకి ఎస్ఐ ఉండి ఈ ఫర్నిచర్ మా దగ్గర ఎలా ఉంటుందని అడుగుతాడు. ఆ మాటకి మనోజ్ ఉండి బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేసిందంట, ఇక్కడికి వచ్చి ఉంటుందంట కదా సార్, వాళ్ళు ఇప్పుడే వచ్చి నా దగ్గర మాట్లాడావు, వాళ్ళ ప్రివెన్షన్ కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్తుంటాడు. అప్పుడు ఎస్ఐ ఉండి వాళ్ళు అలా చెప్పారా అని అడుగుతుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి వాళ్ళు చెప్పడం ఏంటి, వాళ్ళ బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, ఐడి కార్డు కూడా చూపించారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఎస్ఐ ఉండి
అలాంటి ఫేక్ ఐడి కార్డ్స్ చాలా మంది చూపిస్తూ ఉంటారు. మనోజ్కి అర్థం కాకాలని చూస్తుంటాడు. అక్కడున్న ఎస్ఐ మీ దగ్గర ఫర్నిచర్ కొన్న వాళ్ళు డబ్బులు దొంగ నోట్ అని చెప్పారా అని చెప్తూ ఉంటాడు. అమ్మడికి మనోజ్ ఉండి అవును సార్ అని చెప్తూ ఉంటాడు. నీ ముందు డబ్బు మీద కెమికల్ చల్లారా అని చెప్తూ ఉంటాడు. చల్లారు సార్ అని చెప్తూ ఉంటాడు. మేము వాళ్ళని అరెస్ట్ చేసాము, ఈ డబ్బులు మేము తీసుకువెళ్ళారా అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పే ప్రతి మాట నిజమే. మీరు అక్కడ చూసినట్లు మాట్లాడుతున్నారు కదా సార్, ఎలా సార్ అని అడుగుతుంటే అక్కడున్న ఎస్ఐ ఉండి మేము వాళ్ళ కోసం గాలిస్తున్నాము, నీలాగే చాలా మందిని మోసం చేస్తున్నారు అని చెప్తుంటారు. అక్కడున్న మనోజ్ ఉండి ఇప్పుడు నేను మోసపోయానా సార్ అని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదా, నువ్వు ఒక్కసారి కాదు 2 సార్లు మోసపోయావని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి షాక్ అయిపోయాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి ఫర్నిచర్ తీసుకుపోయిన వాళ్ళు దొంగలే, డబ్బు తీసుకుపోయిన వాళ్ళు దొంగలే అని చెప్తాడు. ఆ మాటకి మనోజ్ ఉండి అంటే అందరూ నన్ను మోసం చేసి నా డబ్బులు తీసుకుపోయారేమో అని మనసులో అనుకుంటుంటాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి అయినా ఎవరైనా ఐడి కార్డ్ చూపిస్తే గుడ్డిగా నమ్మేస్తారా అని చెప్తుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తాడు. ఆ మాటకి ఎస్ఐ ఉండి ఎవరు అని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని చెప్తూ తిడుతూ ఉంటాడు. చదువుకున్నా నువ్వు అని అడుగుతుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి 4 డిగ్రీలు చేశాను సార్ అని చెప్తాడు. ఆ మాటకి ఎస్ఐ ఉండి ఇలాంటి తెలుగుకి 4 డిగ్రీలు చేసావా, నువ్వే ఇలా ఉంటే నీ కాలేజీలో చదివే వాళ్ళ డిగ్రీలు ఎలా ఉంటాయో. సార్ ఫర్నిచర్ డబ్బులు 2 ఇచ్చి పోయినట్లేనా అని అడుగుతుంటాడు. ఆ మాటకి ఎస్ఐ ఉండి వాళ్ళకి ఫర్నిచర్ ఇతప్పుడు బిల్లు ఉంది అని అడుగుతుంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి వద్దన్నా సార్ అని చెప్తాడు. ఆ మాటకి ఎస్ఐ ఉండి వాళ్ళది ఏమైనా ప్రూఫ్ ఉంది అని అడుగుతుంటాడు. బిల్లు వద్దన్నారా అని ప్రూఫ్ ఏం అడగలేదు సార్ అని అంటాడు. ఆ మాటకి ఎస్ఐ ఉండి బ్లాక్ మనీ తీసుకొని గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగురుకొట్టి సెటిల్ అయిపోదాం అనుకున్నావా అని తిడుతూ ఉంటాడు. దేశాన్ని మోసం చేద్దాం అనుకున్నావా, అయ్యో సార్ నాకు అంత తెలివితేటలు లేదు సార్, నీ ఫేస్లో కక్కుర్తి కొట్టేసినట్లు వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ డిపెండెంట్ సార్ అని చెప్తాను. నువ్వు అన్ని దాంట్లో డిపెండెంట్గా ఉన్నావులే, నీలాంటి వాడి వల్లే దేశానికి మోసం ఎక్కువైపోతా ఉంది, నేను అరెస్ట్ చేసి లోపలికి వేసి అప్పుడు బుద్ధి వస్తుంది అని చెప్తుంటా. మనకి మనోజ్ సార్ దయచేసి నన్ను అరెస్ట్ చేయకండి సార్, ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను సార్ అని చెప్తుంటా. ఆమెకి ఎస్ఐ ఉండి ఎప్పుడైనా ఎవరైనా వస్తే బిల్లు ఇస్తావా అని చెప్తాడు. ఆమెకి మనోజ్ ఉండి యాడ్ చేసి ఇస్తాను సార్ అని చెప్తాడు. నిన్ను నమ్మొచ్చా అని చెప్తాడు. ఆమెకి మనోజ్ ఉండి అమ్మ తోడు సార్ అని చెప్తాడు. సరే ఈసారికి వదిలేస్తున్నాను పో అని చెప్తాడు. ఆమెకి మనోజ్ ఉండి సార్ నా ఫర్నిచరు అని అడుగుతూ ఉంటాడు. ఆమెకి ఎస్ఐ ఉండి మమ్మల్ని అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకోలేదా, వెతికి పట్టుకుంటాము, దొరికితే కాల్ చేస్తాము, అక్కడ కంప్లైంట్ రాసి ఇచ్చి వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మనోజ్ ఉండి సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి మనోజ్ వెళ్ళిపోయాడు. సార్ అక్కడున్న మీనా బాలు ఉండి బాలు భుజం మీద చేసుకొని గదిలోకి పిలుచుకొని వస్తాడు. అబ్బా ఏంటండి అని చెప్తాను, నీకు 1 ఇవ్వాలని అని చెప్తాడు బాలు. 2 ఇస్తే ఎవరో వద్దన్నారా అని అడుగుతాడు. లేకుంటే 5 ఇస్తానని చెప్తూ ఉంటాడు బాలు. ఏంటి 5 అని అడుగుంటా ప్యాంట్ జేబులో చేయబెట్టుకుని 500 నోటు 5 తీసుకుంటాడు. 500 నోటు 5 అని చెప్తుంటాడు. ఈ మాత్రం దానికి గదిలోకి లక్కం రావాలా అని చెప్తూ ఉంటుంది మీనా. అక్కడున్న బాలు ఉండి ఏమైతున్నా వాళ్ళకి తెలుసా కులుకుంటారని చెప్తుంటారు. ఆ మాటకి మీనా ఉండి ఏది ఈ 500 నోట్లు చూసా, బాలుండి కాదే బుజ్జిలచ్చి పైన బెడ్రూమ్ కట్టుకోవడం కోసం మేము దుబారు చెక్కకుండా పొదుపు చేస్తూ ఉంటే నరఘోర నరదృష్టి నరపీడ అని తగులుతాయి, ఇలాంటి దోషాలకి మా అమ్మ లీడరు, మా మనోజగాడు సెక్రటరీ అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి నేను ఈరోజు 2 ఇస్తానని చెప్తాడు. ఏమి ఇస్తామని బాలు అడుగుతాడు. మీరేమిస్తారు నేను అదే ఇవ్వాలి కదా అని చెప్తుంది. నీ అడుగు జాడల్లో నడవాలి అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఎందుకు నీ చెప్పులు తెగిపోయాయి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి కొంచెం ముందు పోయి పర్సు తీసుకొని పర్సులోంచి 1000 రూపాయలు తీసి బాలు చేతిలోకి పెడుతుంది. నాది ఈరోజు నుంచి పోలది, మిగిలిన డబ్బులు 1000 రూపాయలు, ఇది కూడా దాంట్లో కలపండి అని చెప్తుంది. బాలుండి మేము డబ్బులు తెచ్చామో లేదు, ఖర్చులు పెట్టామో లేదు, డబ్బులు మిగలడం మొదలైందని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి అలానే బాలుని చూసి నవ్వుతూ ఉంటుంది. మనోజ్ ఉండి ప్రభావతిని గదిలోకి పిలిచి కాళ్ళ మీద పడి అమ్మ నన్ను కాపాడమ్మా నన్ను కాపాడని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏమైందిరా లేయిరా అని లేపి ఇచ్చి ఇప్పుడు ఏం జరిగిందిరా అని అడుగుతుంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి నేను మునిగిపోయినానమ్మా, నేను మునిగిపోయినాను, శాంతం మునిగిపోయినాను నేను అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి
ఫస్ట్ ఏం జరిగింది చెప్పి ఏడు అని చెప్తుంటాడు ఆ మాటకి. మనోజ్ ఉండి నేను 4 లక్షలు మోసపోయానమ్మా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్కడ మనోజ్ ఉండి నా దగ్గర ఒక దారి ఉందని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి అదేంటి దారి చెప్పు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి నాగాలు ఇంట్లో ఉన్నాయి కదా ఇవ్వమ్మ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి నా దగ్గర మీనా నగలు మాత్రం ఉండేది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఉండి అవే ఇవ్వమ్మ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి కోపంలో చూస్తూ ఉంటాడు మనోజ్ వైపు. అక్కడున్న ప్రభావతి ఉండి బీరోలో పోయి నగలు తీసుకొని వెళుతూ ఉంటుంది. అదే టైంకి సత్యం గారు వస్తారు. వచ్చినాక అక్కడున్న ప్రభావతి ఉండి ఒక్కసారి షాక్ అయిపోయి అక్కడున్న సత్యం గారు ఉండి అవేంటి అని అడుగుతూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి వాళ్ళని చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.